ఏప్రిల్ 19న మన ఆలోచన సమితి ఆధ్వర్యంలో బీసీల జనజాగరణ జాతర కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 గంటలకు జరిగే సభకు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి బీసీల జనజాగరణ జాతర 19 ఏప్రిల్ మధ్యాహ్నం 2 గంటల నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బీసీల సమీకరణ జరుగుతూ ఉన్నాయి. మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఒక సామాజిక సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా మొదటి దశలో జరుగుతున్నటువంటి యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున గ్రామాల నుండి పట్టణాల నుంచి తరలి రావాల్సిందిగా మన ఆలోచన సాధన సమితి కోరుతా ఉన్నది. బీసీలు చైతన్యమైనప్పుడు మన హక్కులు సాధించుకోవడానికి, బీసీలు చైతన్యమైనప్పుడు మనకు కావలసినటువంటి అనేక విషయాలను సాధించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మేధావులైనటువంటి వారు, విద్యావంతులైనటువంటి వారు, ఉపాధ్యాయులైన వారు అందరూ కూడా ఈ యొక్క జాతరకు రావాల్సిందిగా, ఇక్కడ ఈ జాతరలో అన్ని రకాలుగా నృత్యాలతో, భంగిమలతో, కులవృత్తుల యొక్క ప్రదర్శనలతో, మన కళాకారుల యొక్క ప్రదర్శనలతో పెద్ద ఎత్తున ఈ జాతర కొనసాగుతుంది. కాబట్టి ఈ జాతరలో అందరం పాల్గొనాలి. జాతర అంటే ఇది అందరిది, మనందరిది. కాబట్టి బీసీల ఐక్యత చాటి చెప్పడానికి, మనందరం ఒకటే అనేటువంటి విధంగా చాటి చెప్పడానికి ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి జరిగేటువంటి బీసీల జనజాగరణ జాతరకు అందరూ రావాల్సిందిగా కోరుతూ మీ కటకం నరసింహరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు. పెదవుల బ్రహ్మయ్య, మన ఆలోచన సాధన సమితి మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనజాగరణ జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మన ఫ్యామిలీలతో పాటు మన బావబామార్దులు, అక్కజెల్లన్లు, అన్నదమ్ములు, వియాంకులు మరియు విద్యావంతులు, ఉద్యమకారులు, ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు, కవులు, రచయితలు ఈ యొక్క జనజాగరణ జాతర కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. మరొకసారి ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీల్లో ప్రేమ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క సభను, జనజాగరణ జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. జై బీసీ, జై. నమస్కారం, నా పేరు పెండెం లక్ష్మణ్, మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి. బీసీ నాయకులారా, బీసీ కుల సంఘ పెద్దలారా, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, 19వ తేదీ నాడు జరిగేటువంటి నిజాం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా జంటలుగా కుటుంబాలుగా తరలి రావాలని మీ అందరికి కూడా మన ఆలోచన సాధన సమితి ఆహ్వానం తెలియజేస్తున్నాం. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బీసీల చేతులలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకు ఇస్తున్నారు. కానీ గొప్పలు చెప్తున్నారు బీసీలకు మేము ఇది చేస్తున్నామని, కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన హక్కుల కోసం మనం తిరగడానికి, పోరాటం చేయడానికి మనం రావాలని 19వ తేదీ నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సభలో కుటుంబ సమేతంగా పిల్లలుగా, జంటలుగా, గ్రూపులుగా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరికి కూడా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింహరావు గారు మీకు ఆహ్వానం తెలియజేస్తారు. కాబట్టి ఈ సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరికి కూడా మన ఆలోచన సాధన సమితి ఆహ్వానం తెలియజేస్తుంది. జై బీసీ, జై జై బీసీ. నా పేరు కొంపోజు నరహరిచారి, మన ఆలోచన సాధన సమితి మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి. మరి మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తూ బీసీ బంధువులందరూ మరి చల్లగా వర్ధిల్లాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మనం జరగబోయే ఏప్రిల్ 19 తారీఖు జనగణ మన జాతర గురించి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నాను. మన కటకం నరసింహరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో అతి వైభవంగా, అతి ఘనంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరగబోతున్నది.
ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఆధ్వర్యంలో సమయం 1:30కు స్టార్ట్ అవుతుంది, 2 గంటలకు స్టార్ట్ అవుతుంది మీటింగు. ఆ యొక్క మీటింగు జాతరకి మరి కుటుంబ సమేతంగా మీ పిల్లలతోటి, తల్లులతోటి, తండ్రులతోటి, తాతలతోటి, అన్నదమ్ములతోటి మరి ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనగణమన జాతర మన యొక్క ఏమంటారు దాన్ని ఏప్రిల్ ఫెస్టివల్ లాగా మనం పార్కుకి వెళ్ళినట్టుగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కళాకారులు, కవులు, రచయితలు మరి ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున అక్కడ రావడం జరుగుతున్నది. ఇటువంటి జాతరలో మీరు పాల్గొని మరి మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడం కోసమే మన యొక్క ఆలోచన సాధన సమితి మాస్ మనమందరం ఐకమత్యమైన నాడే మనకు రాజ్యాధికారము లభితమవుతుంది. మన సీట్లో మనం కూర్చోగలుగుతాము. మనము అడుక్కునే స్థాయిలో నుంచి మనం ఇచ్చే స్థాయికి వెళ్తాము.